4 రకాల ప్రాణోత్పత్తి. ప్రాణోత్పత్తి అంటే 4 రకాల మనుషులు, జీవులు అంటే అంటాం కదా మనం. మనుషులు ఒక రకమైతే మిగతాటివి ఏంటంటివి? ప్రాణోత్పత్తి అండజం, స్వేదజం, ఉర్జిదం, శరాయుజం వంటివి. అండజం గుడ్ల ద్వారా ప్రాణోత్పత్తి కాపాడడాన్ని అండజం అంటారు. గుడ్ల ద్వారా కోళ్ళు కావచ్చు, పాములు కావచ్చు, పురుగులు కావచ్చు, బల్లులు కావచ్చు, ఏదైనా గుడ్లు పెట్టి దాంట్లో నుండి ప్రాణం పోసుకునేదాన్ని అండజం అంటాం. మరి స్వేదజం చెమట, విసర్ణజత, మలనాడుల నుండి పుట్టేవి. ఉదాహరణకి పేను, పరాన్నజీవి, వైరస్ ఇలాంటివన్నీ స్వేదజం నుండి పుడతాయి. కాబట్టి ప్రతిరోజు 3 పూట్ల నీళ్లు పోసుకోండి అని చెప్తారనమాట. పోసుకోకపోతే అట్లా రోగాలు కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఉర్జిజం. ఉర్జిజం విత్తనం, గేగు, వేరు ద్వారా వృద్ధి చెందే వృక్షజాతులు. ఉదాహరణకు వరి, అరటి, మర్రి చెట్టు ఇలా ప్రకృతిలో పుట్టే ప్రతి ఒక్కటి చెట్టు, ప్రతి ఒక్క కాయనిచ్చేది కావచ్చు, ఏది ఇచ్చేది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వృద్ధిజం కింద ఉంటుంది. శరాయుజం. శరాయుజం అంటే ఏంటి? శరాయుజం అంటే శుక్ర శోణితములు గర్భాశయమును కలవడం ద్వారా ప్రాణం పోసుకోవడం. ఉదాహరణకి ఇవి ఇద్దరు మాత్రమే చేస్తారు, మనుషులు, జంతువులు. శుక్ర శోణితాలు అనేటివి కేవలం మనుషులకి, జంతువులకి మాత్రమే ప్రసాదించబడిన ఒక వరం. అయితే మనుషులను చంపము, జంతువులను చంపి తింటాం. అందుకు జంతువులను చంపకూడదని మన పురాణ కాలంలో అప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా ఎందుకు చెప్తున్నారంటే అవి కూడా కేవలం నోరు లేదే తప్ప కళ్ళు, చెవులు అన్నీ పనిచేస్తాయి. వాటికి కూడా కేవలం మాట్లాడడానికి నోరు లేదు కాబట్టి వాటిని చంపుకొని తింటున్నాం అనమాట, అంతేంగేం లేదు. అలాగే ఇంకొక 7 విధములైన జననంలో విఘ్నత తెలుసుకుందాం.